మనం ఎంతగా మార్పు చెందుతూ ఉన్నామో అనేది ఎప్పటికప్పుడు కూడా మనం స్వపరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ ఎదుగుదలలో సంవత్సరానికి అతనిలో మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఎదుగుతున్నాడు అని. ఒకవేళ వాడు ఎదగట్లేదు అంటే పెంచే వాళ్ళకి తెలుస్తుంది వీడు ఎదగట్లేదని చెప్పి. వాడిలో ఉన్న లోపం ఏంటో తెలుసుకోవాలని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. నా కొడుకండి వీడికి 10 సంవత్సరాలు వచ్చాయి, ఎదగట్లేదు, అలాగే ఉండిపోయాడు, లోపం ఏంటో తెలియట్లేదు అని ఆ తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు. ఎదుగుతున్నటువంటి వాడికి డాక్టర్ అవసరం లేదు, ఎదగనోడికి డాక్టర్ కావాలి. ఈరోజు క్రైస్తవ సంఘములో ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి బోధ నీకు సిద్ధపరిచి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలని ఆశపడుతున్నటువంటి దేవుని యొక్క ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు కనబడకపోతే నీవు ఆధ్యాత్మిక వైకల్యాన్ని కలిగి ఉన్న వ్యక్తితో సమానం. అంటే నువ్వు ఆత్మీయ రోగివి. మనిషిగా నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు రోగిగా ఉన్నావు. అంటే ఆత్మ సంబంధమైన సంగతుల్లో నీ దేవుడు ఆశించే స్థాయిలో ఎదగడానికి, పరిమళించడానికి, పుష్పించడానికి సిద్ధముగా లేనటువంటి వ్యక్తిగా నువ్వు కనబడుతున్నావు అని దాని అర్థం. ఈరోజు అందుకే క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆ ఎదుగుదల మీలో కనబడాలి. మీరు ఎదుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు అంటే ఆశ కలిగి ఉంటారు. మీరు ఎదుగుతున్నారు అంటే దైవ కార్యాలంటే ప్రేమ కలిగి ఉంటారు. మీరు ఎదుగుతున్నారు అంటే దేవుని ఇంటి మీద బాధ్యత కలిగి ఉంటారు. ఎదిగిన పిల్లలకే బాధ్యత ఉంటుంది. మన ఫ్యామిలీలో నాన్న కష్టం అర్థం అవుతుంది, అమ్మ కష్టం అర్థం అవుతుంది. ఊరకే తినేసి కడుపు నింపుకుని మంచం మీద పడుకునేవాడికి అమ్మ కష్టం, నాన్న కష్టం అర్థం కాదు. వాడు సోమరాడు, బాధ్యత లేనివాడు. వాడు అనుకుంటాడు కన్నాక పెట్టక మాంతారా? ఎవరి కోసం పెడతారు? కన్నారు కాబట్టి పెడతారు అనుకుంటాడు. ఎవడేనో ఇంటికి పనికిరానోడు, తల్లిదండ్రులకు పనికిరానోడు, బాధ్యత లేనోడు, సోమరిపోతూ వీడికి ఎప్పుడు తెచ్చిపెట్టడమే తప్ప వీడు మాత్రం ఆ ఇంటి కోసం ఏమీ ఇవ్వలేడు, ఏమీ చేయలేడు. వాడి పని ఏంటంటే తినటం, తాగడం, పడుకోవడం, అంతే. ఇది నాలో క్రైస్తవ సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు జాబితా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వీళ్ళెవరు అంటే వాక్యం విని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళెవరు అంటే దేవుడు పిలిచిన పిలుపు యొక్క బాధ్యత గుర్తించిన వాళ్ళు, గ్రహించిన వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ఇంటి కోసం ఏం చేయాలో తెలుసు, వాళ్ళ పిల్లల కోసం ఏం చేయాలో తెలుసు, కానీ పిలిచిన దేవుడి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకో తెలుసా? వాళ్ళు రోగులు, ఆధ్యాత్మిక రోగులు, ఆధ్యాత్మిక సోమరితనం కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మిక నిర్లక్ష్యం కలిగినటువంటి వాళ్ళు, ఆత్మీయ బాధ్యతను గుర్తెరగనటువంటి వాళ్ళు, పిలిచిన దేవుని పిలుపు యొక్క భారాన్ని పంచుకోకుండా సోమరులుగా బ్రతుకుతున్న వాళ్ళు. వీళ్ళకి ఏమాత్రం కూడా బాధ్యత ఉండదు. వీళ్ళకి ఎంతకి వెళ్ళామా, విన్నామా, దేవుని సన్నిధిలో అడిగామా, వచ్చామా, దేవుని వల్ల నాకేమైనా దొరికిందా, ఇదే ఆలోచన, తపన, తాపత్రయం తప్ప మరొక ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. కానీ దేవుడు మిమ్మల్ని మీ స్వజనముల్లో నుండి, మీ ప్రాంతంలో నుండి, మీ గ్రామంలో నుండి, మీ పట్టణంలో నుండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? కేవలం మీ కడుపు మీరు నింపుకుని వెళ్ళిపోయేటటువంటి వారిగా ఉంటారని కాదు, మీ మట్టుకు మీరు సంతృప్తి కలిగినటువంటి వారై ఉండాలనే భావనతో బ్రతుకుతూ ఉంటారని మాత్రం కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క భారం, బాధ్యత, ప్రత్యేకత వేరు. ఇది నాలో సోది కబుర్లు, సొల్లు మాటలు గుండెల్లో పెట్టుకుని దాని యందు ఆనందించే క్రైస్తవ సంఘాలని చూస్తున్నాం. కానీ క్రీస్తు కొరకు భారం కలిగి బ్రతికి క్రైస్తవ సంఘాలు ఈ దినాల్లో కొదువైపోయాయి. మంట లేని సంఘాలు, భారం లేని సంఘాలు, బాధ్యత లేని సంఘాలు క్రైస్తవ్యంలో పెరిగిపోయాయి. కానీ ఒకనాటి క్రైస్తవ సంఘం అలా లేదు. ఒకనాటి క్రైస్తవ సంఘానికి ప్రాణం అంటే తీపి లేదు, ధనం అంటే ప్రేమ లేదు, దేవుడంటే ఎందాకైనా సాగిపోవడమే లక్ష్యంగా పెట్టుకుని బ్రతికారు. ఆనాటి క్రైస్తవ్యానికి ఈనాటి క్రైస్తవ్యానికి పొంతన లేదు. ఈనాటి క్రైస్తవ్యం మేలులు కొరకైన క్రైస్తవ్యం. ఈనాటి క్రైస్తవ్యం బాధలు తెచ్చుకునే క్రైస్తవ్యం. ఈనాటి క్రైస్తవ్యం సుఖాన్ని కోరుకునే క్రైస్తవ్యం. ఈనాటి క్రైస్తవ్యం కన్నీళ్లు లేకుండా బ్రతికేయాలని అనుకునే క్రైస్తవ్యం. ఆనాటి క్రైస్తవ్యం తన మేలు కొరకైనది కాదు, సమాజం మేలు కొరకై తన శరీరాన్ని ఇచ్చిన క్రైస్తవ్యం. ఆ క్రైస్తవ్యం తమ ప్రాణాలు ఇచ్చిన క్రైస్తవ్యం, తమ గౌరవాన్ని త్యాజించిన క్రైస్తవ్యం,
తమ విలువలను త్యాగించిన క్రైస్తవ్యం. దేవుని కోసం నేనేమైపోయినా పర్వాలే, నా దేవుడు ప్రకటింపబడాలనే క్రైస్తవ్యం. ఈనాటి క్రైస్తవ్యం సంఘం ఏమైపోయినా పర్వాలా, సువార్త ఏమైపోయినా పర్వాలా, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, బాగుంటే చాలు, బలిసాగి తిని బతికేస్తాం. ఈరోజు ఆలోచించే, నువ్వు నీ కుటుంబం నువ్వు సంపాదించిన సర్వస్వం కాలాంతమున ఎక్కడ నిలబడాలో ఆలోచించుకుంటున్నావా? ఇక్కడ నిలబడే చోటు ఉంటే సరిపోదు, నిలబడగలిగిన చోటున నిలవగలిగిన స్థానం సంపాదించుకుంటున్నావో లేదో ఆలోచించుకో.